హాయ్ హలో అందరికీ గుడ్ ఈవినింగ్. నేను ఈరోజు విఆర్కే డిన్నర్ ప్రిపరేషన్ చేస్తున్నాను. అయితే 5 రకాల గింజలతో రోటీకి ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, పుచ్చగింజలు, ఇవి 3 కలిపి ఒకసారి వేయించుకోవాలి. అన్నీ ఒక 4 స్పూన్స్ తీసుకున్నాను. సిమ్లో పెట్టి వేయించాలి. మరీ ఎక్కువ కూడా వేడి చేయొద్దు. ఎక్కువ వేడి చేయొద్దు, మరీ తక్కువ కాకుండా అవి కొద్దిగా వేడి కాగానే తీసి పక్కన పెట్టుకుందాము. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా టేస్టీగా ఉంది ఈ రోటీ. వీటితో నేను ఎలా చేశానో మీకు చూపిస్తాను, తప్పకుండా ఫాలో కండి. విఆర్కే డైట్ చేసే వాళ్ళకి ఈ వీడియో మంచి యూజ్ వస్తుంది. డైలీ ఒకటే రొటీన్ అనుకుంటాం కదా, ఇట్లా వెరైటీ చేసుకుని తింటే మనకు ఏమనిపించదు. చూడండి, నువ్వులు ఒక 3 స్పూన్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి కదా, ఇవి కూడా 3 స్పూన్స్ సిమ్లో పెట్టి వేయించి చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టి ఇప్పుడు చికెన్ ప్రిపరేషన్ చేసుకుందాము. అయితే మెంతెం కూర చికెన్ చేస్తున్నాను. అయితే ఫస్ట్ ఏం చేయాలంటే మెంతెం కూర పచ్చిమిర్చి కొద్దిగా మగ్గనివ్వాలి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అవి మగ్గేలోపు ఈ గింజలు ఉంటాయి కదా, 5 రకాల గింజలు మిక్సీకి వేసుకుందాము. మనం ఒకసారి వేసుకుంటే 2 టైమ్స్ వస్తుంది. చాలా బాగున్నాయి రోటీస్, చాలా టేస్టీగా ఉంది. అందరూ తినొచ్చు. విఆర్కే డైట్ చేయాలంటే ఏమేం చేసుకోవాలి అని డౌట్ వస్తుంటుంది కదా. అసలు ఈ 5 రకాల గింజలతో ఎన్ని వెరైటీస్ చేయొచ్చు, అసలు డైట్ చేసిన ఫీలింగ్ కూడా ఉండదు. చూడండి, పొడి అయ్యింది. ఇట్లా ఈ విధంగా కావాలి. మరీ మెత్తగా కావద్దు, మరీ బరకగా కూడా ఉండొద్దు. అయితే ఇది రోటీ కదా, వాటర్ చాలా తక్కువ పోయాలి, తక్కువ పోస్తే తడపాలి. ఒక 5 స్పూన్స్ తీసుకున్నాను పొడి. చాలా తక్కువ వేయాలి వాటర్. అయితే ఒక 2 టీ స్పూన్స్ వేస్తే సరిపోతుంది. మన చపాతీ పిండి ఇలాగా కాదు ఇది. ఇవి 5 రకాల గింజలు కదా, కొన్ని పోయాలి. కొన్ని పోసి ముద్దలాగా చేసి రెడీ పెట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా తడిపొద్దు. చూడండి, కొంచెం వాటర్ వేసి ముద్దలాగా చేసి పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ అట్లా నానబెడితే ఇంకా మంచిగా వస్తుంది. చూడండి, చాలా బాగుంటాయి రోటీ అంటారు, రొట్టెలు అంటారు, ఏదైనా అనొచ్చు. ఇట్లా ముద్ద చేసి తడిపి సైడ్కి పెట్టుకోవాలి. మీరు చేసుకొని తినండి. ఇలా నేను వీడియోలో ఎలా చేశానో మీరు కూడా అలా చేసుకొని తినండి. చాలా టేస్ట్ ఉంటుంది. డైట్ చేసిన ఫీలింగే ఉండదు అసలు. కొద్దిగా మెత్తగా అయిందని ఇంకా కొద్దిగా పొడేస్తున్నాను. చూడండి, ఇట్లా ముద్దలాగా చేసుకొని మనం సైడ్కి పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్. ఎంత 5 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఒక్క మెంబర్కి 5 స్పూన్స్ అయితే సరిపోతుంది టీ స్పూన్స్తో. అంతలోపు ఇది మగ్గింది కదా మెంతి కూర, పచ్చిమిర్చి, ఇది కూడా మిక్సీకి వేసి పెట్టుకోవాలి, పేస్ట్ చేసుకోవాలి. చాలా బాగుంది మెంతి కూర చికెన్. డైలీ ఒకటే వెరైటీ కాకుండా ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ చేసుకొని తినొచ్చు విఆర్కే డైట్లో. కొందరు డైట్ చేయాలంటే అమ్మ ఎట్లా తింటాము, ఆయిల్ ఎట్లా తాగుతాము, కొబ్బరి నూనె ఎలా తాగుతాము, అసలు ఏం చేసుకొని తింటాము అనిపిస్తుంది కదా. అదేముండదు, అసలు మంచి వెరైటీస్ చేసుకొని తినొచ్చు. ఇంకా ఫ్యాట్ అంటే మనం సూప్స్లో, కాఫీలో, బుల్లెట్ ప్రూఫ్ కాఫీ, డికాక్షన్, వీటిలో మనం ఫ్యాట్ వేసుకుని తాగితే సరిపోతుంది. అయితే దీంట్లో కొద్దిగా అల్లము వెల్లుల్లి వేద్దాము. ఇందులోనే పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఈ ఉల్లిగడ్డ ఫస్ట్ ఆయిల్ వేసి ఆనియన్స్ ఒక్కటే కదా లిమిట్. ఆనియన్, కరివేపాకు, పసుపు వేసి ఇవి మగ్గిన తర్వాత అయితే చికెన్ ఫస్టే మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాను. ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ అవుతుంది. 1 అవర్ కూడా కాలేదు.
చూడండి ఇప్పుడు ఇది చికెన్ వేసుకుందాము. చికెన్లో ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ అన్నీ కలిపి పెట్టుకున్నాను పేస్ట్, నిమ్మకాయ. ఇది ఆయిల్లో మగ్గనిద్దాము. చాలా బాగుంటుంది, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. మీరు తప్పకుండా చేసుకోండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగండి, నేను చెప్తాను. వీఆర్కే డైట్ చాలా నిజంగా అసలు డైట్ చేసిన ఫీలింగే లేదు. ఈ పేస్ట్ అంతా చికెన్ పీసులు ఉడికిన తర్వాత ఇందాక మనం మెంతి కూర, అల్లం ఎల్లిగడ్డ అవన్నీ వేసుకున్నాం కదా, ఈ పేస్ట్ ఇప్పుడు ఇట్లా ఇందులో వేద్దాము. చూడండి ఒక 5 minutes అలా మగ్గనిద్దాము. చూడండి ఎంత మంచి స్మెల్, ఎంత టేస్ట్ ఉంది చికెన్. నిజంగా చాలా బాగుంది చికెన్ అయితే. ఓన్లీ వీఆర్కే ఇంగ్రీడియంట్స్ ఇవి. చూడండి చాలా బాగుంది. మరీ చిక్కగా మరీ గ్రేవీ కాకుండా మీడియంలో చేసినాను, చాలా బాగుంది. మీరు కూడా నా వీడియో చూడండి, ఫుల్ వీడియో చూసి నేను ఎలా చేశానో మీరు కూడా అలా చేసుకొని తినండి. డైట్ ఎంజాయ్ చేయండి, వీఆర్కే డైట్. కొన్ని వాటర్ వేద్దాము. ఇంకొకసారి ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ కట్ చేస్తే సరిపోతుంది. చూడండి అయితే నాన్ వెజ్, ఇప్పుడు నాన్ వెజ్ అయితే 250 grams, లేడీస్కి అయితే. జెంట్స్కి అయితే 300 grams. 2 meal డైట్ అయితే ఒక పూట వెజ్, ఒక పూట నాన్ వెజ్ తీసుకుంటే బెటర్ కదా. వెజ్ కూడా తీసుకోవాలి, ఓన్లీ నాన్ వెజ్ కాకుండా. ఉడుకుతుంది చికెను. కొద్దిగా సాల్ట్ వేద్దాము. ఆల్రెడీ నేను ఆ పేస్ట్లో వేసినాను, మెంతం కూర పేస్ట్లో. ఇంకొకసారి ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి, ధనియాల పొడి వేసి దింపేద్దాం. చూడండి మట్టి పాత్రలో చేస్తున్నాను నేను వంటలు. మట్టి పాత్రలో చాలా బాగుంటాయి వంటలు. ఏ వంట అయినా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా వీలైతే మట్టి పాత్ర వాడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి అయిపోయింది, రెడీ అయింది. చికెన్ తొందరగా ఉడుకుతుంది కదా, టైం ఏం పట్టదు. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. ఇది నాటు కొత్తిమీర, లోకల్ కొత్తిమీర వాడాలి కదా. చూడండి రెడీ అయింది చికెన్. మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగా వస్తుంది స్మెల్. చికెన్ రెడీ అయింది. చూడండి ఇప్పుడు రోటీకి ప్రిపేర్ చేద్దాము. అయితే ఇందాక ఉంది కదా ముద్దలు, అవి ఒక 4 balls చేసి పెట్టుకున్నాను. అయితే పూరీ ప్రెస్ ఉంటుంది కదా, పూరీ ప్రెస్లో మనం ఒక కవర్ పెట్టుకోవాలి, స్పెషల్గా దానికే పెట్టుకోవాలి, మనం వేరే దానికి యూజ్ చేయొద్దు. ఆ కవర్కి ఆయిల్ పెట్టి, ఏం అతుక్కోదు, ఎక్కువ ప్రెస్ చేయొద్దు. మనం పూరీ ప్రెస్లో పెట్టి గట్టిగా ప్రెస్ చేయొద్దు, జస్ట్ లైట్గా టచ్ చేస్తే సరిపోతుంది, స్ప్రెడ్ అవుతుంది. చూడండి ఇట్లా బాల్ లాగా పెట్టి మిడిల్లో పెట్టాలి. మిడిల్లో పెట్టి జస్ట్ ఇట్లా అనాలి, ఒక్కసారి అంటే సరిపోతుంది. చూడండి ఎంత రౌండ్గా ఎంత బాగా వచ్చింది. అయితే ఈ 5 రకాల గింజలతో మనం ఏదైనా తినాలంటే కర్రీ కానీ చట్నీ కానీ ఎక్కువ పడుతుంది. దీంట్లో కారమైనా ఎక్కువనే పడుతుంది, చప్పగా తినాలనిపించదు. చూడండి సిమ్లో పెట్టి కాలవాలి, స్టవ్ పెద్దగా పెట్టి కాలవద్దు, పిండి ఉంటుంది. ఇంకా అది అయ్యేలోపు ఇంకొక బాల్, అన్నీ 4 balls, 4 రోటీస్. చూడండి ఒక్కసారి ఇట్లా అంటే చూడండి ఎంత బాగా వస్తుంది.
చూడండి రోటీస్ రెడీ అవుతున్నాయి. మంచి ఈవినింగ్ టైము చికెన్, మెంతి కూర చికెన్తో రోటీ ఎంత బాగుంటుంది కదా. చూడండి వీఆర్కే డైట్ చేసే వాళ్ళకి మంచి రెసిపీ ఇది. అందరు చేసుకొని తినండి. నేను ఇంకా ఇలా మంచి మంచి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తుంటాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. మీకు ఏ డౌట్ ఉన్నా నేను క్లియర్ చేస్తాను. చూడండి ఇట్లా రెడీ అవుతుంది. కానీ ఇవి వేడిగానే తినాలి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా ఇవి చేసుకొని హాట్ బాక్స్లో తీసుకొని వెళ్ళొచ్చు లంచ్ అవర్లో. చూడండి లంచ్కి ఇది ఆఫీస్కి కూడా తీసుకెళ్ళొచ్చు. గట్టిగా ఉంటాయి కదా, బాగుంటాయి. దీనిపైనే మనం చపాతీ ఆయిల్ వేస్తేనేమో చపాతీ అవుతుంది. నేనేమో ఆయిల్ వేయట్లేదు కదా, ఓన్లీ కాలుస్తున్నాను, రోటీ లాగానే చేస్తున్నాను. ఇది కాలుస్తుంటే దీంట్లో నుంచే ఆయిల్ వస్తుంటుంది వేడికి. ఒక్కసారి ఇట్లా ప్రెస్ చేస్తే చూడండి, వీటితో మిర్చీలు చేయొచ్చు, మురుకులు చేయొచ్చు, 5 రకాల గింజలతో ఎన్ని వంటలైనా చేసుకోవచ్చు. అసలు డైట్ చేసిన ఫీలింగే ఉండదు. చూడండి నాకు నార్మల్ కంటే ఈ డైట్ ఫుడ్డే బాగుంది. సిమ్లో పెట్టాలి కదా. అయితే ఇది ఇనుప బండి కంటే నాన్ స్టిక్ అయితే బెటరు ఈ రోటీ కాలవడానికి. పిండి లేకుండా మధ్యన కరెక్ట్గా కాలవాలి. ఇట్లా లైట్గా ప్రెస్ చేసుకుంటూ. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది రోటీ. మీరు కూడా తప్పకుండా చేసుకొని తినండి, టేస్ట్ చేయండి, నాకు కామెంట్ పెట్టండి. వీడియో చూసే వాళ్ళు కూడా నాకు కామెంట్ పెట్టండి ఏదైనా డౌట్ వస్తే. చూడండి ఇది 3rd వన్ కదా, ఇంకొకటైతే అయిపోతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్గా అర్థమవుతుంది. చూడండి ఇది లాస్ట్ కదా, 4th వన్. చాలా తొందరగా అయిపోతుంది రోటీస్. పెద్ద టైం ప్రాసెస్ ఏం కాదు ఇది. పిండి మాత్రం వాటర్ తక్కువ వేసి తడపాలి, చాలా తక్కువ వేయాలి వాటర్. చూడండి రోటీ రెడీ అవుతుంది. చికెన్ రోటీ చాలా ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్ అయితే. ఇంకా కీరా పెట్టుకోవచ్చు, క్యారెట్ సైడ్కి. చూడండి చాలా బాగుంది. నేను టేస్ట్ చేసిన తర్వాతనే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. చూడండి రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్ వన్ ఇది. కొంచెం దొడ్డుగా చేస్తేనే బాగుంటుంది, సన్నగా చేయొద్దు ఇవి. ఈ రోటీస్ దొడ్డుగా అయితేనే బాగుంటుంది. కానీ ఎక్కువ తినలేము. ఇది రోటీ కూడా 3-4 పీసెస్ తింటాం, అంతకంటే ఎక్కువ తినలేము. మనకు వేరే కర్రీస్ కూడా ఉంటాయి కదా, అందుకే ఎక్కువ తినలేము. 3-4 ఎనఫ్. అసలు 4th వన్ ఎక్కువ, 3 అయితే సరిపోతుంది ఒక మెంబర్కి. చూడండి రెడీ అయింది. తొందరనే కాలుతాయి, ఎక్కువ టైం ఏం పట్టదు. రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేద్దాము. ఎంత బాగుందో, ఎంత టేస్టీగా ఉందో. చూడండి నేను అన్ని ప్లేట్లో పెడుతున్నాను. ఇప్పుడు చికెన్ పెట్టుకుంటున్నాను ప్లేట్లో. చాలా మంచి కాంబినేషను రోటీ చికెన్. చికెన్ చాలా బాగుంది. మెంతి కూర చికెన్, గ్రీన్ చికెన్
ఆకుకూర వేసినాము, కొత్తిమీర వేసినాము, చాలా బాగుంది. మీరు కూడా ఇలా చేసుకొని డైట్ ఎంజాయ్ చేయండి. చూడండి రెడీ అయింది. ఓకేనా? థ్యాంక్ యూ.